ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయగల రాజ్యాన్ని పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతవరకు కూడా మమ్మల్ని క్షేమంగా ఉంచారు, మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకు స్తోత్రాలు. ఆయన మీ అమూల్యమైన ప్రేమను బట్టి, దయను బట్టి మీరు స్తుతిస్తున్నాం ప్రభా. అంటే పాటల ద్వారా ఇంతవరకు మీరు మహిమ పొందారు నాయన. అదే రీతి సాక్ష్యాలు మీరు తోడుగా ఉంది. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. సాక్ష్యం చెప్పిన వారు మీరు దీవించండి, దర్శించండి, సహాయం చేయండి ప్రభా. మీ కృపల వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా శారద గారికి సంపూర్ణ ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి. దేవాలయ యొక్క కుమారుడి విషయంలో చేయమ దయచేయండి. సాతానుకు లైపచ్చమని అడుగుతున్నాను ప్రభా. అదే రీతిగా తండ్రి ఆయన ఈ సమయంలో ప్రత్యేకంగా కుమారి గారి కుటుంబాన్ని కూడా దర్శించండి, భర్త గారిని దర్శించుకుని అడుగుతున్నాను ఆయన. మీరు సహాయం చేసి మేలు చేయండి ప్రభా. మేలులతో తృప్తపరిచే దేవుడు వారి కుటుంబాంతా కూడా నిశ్చల్లో ఉండడానికి సహాయం చేయండి. మరి ప్రత్యేక సమయంలో ఇది దాసును అభిషేకించి నన్ను మరుగుపరిచి ప్రభా, నీ స్థిరుచారు నన్ను మరుగుపరిచి నాతో మా అంతతో మాట్లాడి నీ ఆత్మను కుమ్మరించి మేలు చేసి మేలులతో తృప్తిపరచమని అడుగుతుంది. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మన వాక్యంలోకి వెళ్దాం. మరి ప్రకటన గ్రంథ ధ్యానంలో ఉన్నాం మనం. ప్రకటన గ్రంథ ధ్యానంలో ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథం మరి 66 పుస్తకాలు, మొత్తం బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఉంటాయి. చివరి పుస్తకమే ప్రకటన గ్రంథం. మరి ఈ యొక్క పుస్తకాన్ని భక్తుడైన యోహాను గారి చేత దేవుడు రాయించడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. మరి 12 మంది శిష్యుల్లో మరి శిష్యుడైన యోహాను గారు ఈయన ఈ ప్రకటన అనే యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి ఇది కూడా ఎక్కడ అంటే పద్మాసు అనే ఒక ద్వీపంలో ఉండగా రాయడం జరిగింది. మరి వాస్తవానికి మొదటి శతాబ్దంలో చివరి కాలం దాదాపుగా చాలా మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. మరి వాళ్ళ యొక్క శిక్షలు ఒక్కొక్క చక్రవర్తి ఒక్కొక్క రకమైన శిక్షలు వేస్తా ఉంటారు. రోమా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రోమిన్లు రకరకాల శిక్షలు, మరి యేసు ప్రభువుని సిలువ వేయడం, ఇలా రకరకాల శిక్షలు ఉంటాయి. అలాగే కూడా మరి యొక్క యోహాన్ గారి టైంలో కూడా మరి ఒక భయంకరమైన శిక్ష ఏంటి అంటే పద్మాసు ద్వీపాల్లో వదిలేసే శిక్ష అన్నమాట. మరి డొమిషియన్ అనే ఒక చక్రవర్తి ఏం చేశాడంటే యోహాన్ గారిని యేసుక్రీస్తుని అంగీకరించాడని, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే మరి ఒక ద్వీపంలో, పద్మాస్ అనే ద్వీపంలో వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే అక్కడ సరిగ్గా ఆహారం ఉండదు, ఆహారం దొరకదు, అట్లా నీళ్లు ఉండవు. అదే రీతిగా ఇంకో విషయం ఏంటంటే జంతువులు తినేస్తాయి, లేకపోతే పక్షులు లాంటి పెద్ద పెద్ద క్రూరమైనవి తినేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి మరణం వస్తుంది. అదే వాళ్ళకి శిక్ష అన్నమాట. అయితే పద్మాసు ద్వీపంలో మరి ఈ యొక్క యోహాను గారిని వదిలిపెట్టిన తర్వాత మరి దేవుడు మాట్లాడి ఆయన చివరి దినాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అనే వాటి గురించి దేవుడు మరి యొక్క యోహాను గారి ద్వారా రాయించడం జరిగింది. మరి ఈ పద్మాసు ద్వీపం అనేది ఎక్కడుందంటే మధ్యధరా సముద్రంలో ఉంది. భూమికి మరి అక్కడ సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మరి యోహాన్ గారితో మాట్లాడుతూ ఆయన స్వరాన్ని వినిపిస్తూ మరి దర్శనంలో మాట్లాడుతూ మరి ఈ పుస్తకాన్ని, చివరి గ్రంథాన్ని రాయడం జరిగింది. దీంట్లో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం చూస్తే, మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి, ఆయన గొప్పతనం, ఆయన శక్తి గురించి, అట్లాగే సంఘం గురించి, ఆ తర్వాత సంఘం ద్వారా చేసే పనులు ఉంటాయి. మరి దీంట్లో ప్రాముఖ్యం ఏంటంటే 7 అనే ఒక సంఖ్య ఉంటుంది అనమాట. ఈ 7 అనే సంఖ్య గురించి చూస్తే 7 ముద్రల గురించి, అట్లాగే 7 గోరల గురించి, 7 పాత్రల గురించి, ప్రభు భూమి మీద ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన రాకడ గురించి, తర్వాత తీర్పు అనేది ఉంటది, ఆ తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి గురించి, చివరిగా నిత్యత్వం అంటే ఇంకా మరణము లేని లోకం అనేది ఒకటి ఏర్పడుద్ది. అప్పుడు మరి దేవునితో మనం ఎలా ఉంటాము, ఎటువంటి సంతోషాన్ని అనిపిస్తాం, అన్ని కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. అయితే దీంట్లో ప్రాముఖ్యంగా మనం ఈ రోజు చూడవలసిన విషయం ఏంటంటే 7 సంఘాల గురించి అక్కడ ఉంటది. 7 సంఘాల గురించి, 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బోర్లు, 7 పాత్రలు. 7 సంఘాల మొట్టమొదటిది ఏంటంటే ఎఫెసు అనే ఒక సంఘం.
ఏ సంఘం అండి? ఎఫెసు అనే సంఘం అన్నమాట. ఈ ఎఫెసు అనే సంఘం, ఎఫెసు అంటే అర్థం ఏంటంటే అనుమతించబడిందని అర్థం అన్నమాట. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, పర్మిటెడ్ అంటే అనుమతించబడింది. మరి ఆసియాలోనే ఇది పెద్ద, ఈ ఎఫెస్ అనే ఒక నగరం ఏంటంటే చాలా పెద్దది. ఆసియా అనే ఖండంలో చాలా పెద్ద పట్టణం అన్నమాట ఈ ఎఫెస్ అనే పట్టణం. దానిలో మరి ఇక్కడ చాలా మంచి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ అది సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంది. మరి అక్కడ బాగా మంచి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత అక్కడ వాణిజ్యం గాని వ్యాపారం అన్ని బాగా జరుగుతూ ఉంటాయి. మరి ఇంకా చెప్పాలంటే చాలా పేరున్న పట్టణం అది, ఎక్కువ జనాభా ఉన్న పట్టణం అది. దాంతో అక్కడ కూడా మరి ఇంకా అక్కడ ఒక పెద్ద వింత ఉంది. ప్రపంచంలో 7 వింతలు ఉంటే 4వ వింత అయిన ఒక పెద్ద విగ్రహాన్ని అక్కడ ఉంటది అనమాట. ఎంత పెద్దదంటే 127 స్తంభాలు కలిగిన కట్టబడిన విగ్రహం అనమాట. దాదాపు సుమారుగా ఎన్ని అంతస్తులు? 6 అంతస్తులు ఎత్తు కలిగి ఉంటది అనమాట. కాబట్టి అంత పెద్దది అనమాట. 6 అంతస్తులు అంటే సామాన్యమైనది కాదు. అక్కడ ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ ఉన్న వారందరూ ఆరాధన చేస్తూ ఉంటారు. చాలా పేరుంది. అందరూ ఎక్కడికి రావాలన్నా ఒక ఊరు నుంచి దాదాపుగా మరి ఎక్కువ ప్రాంత ప్రజల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. సముద్ర ప్రయాణాల ద్వారా, అనేక రోడ్డు మార్గాల ద్వారా కూడా వచ్చి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఆ యొక్క ప్రాంతం చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అనమాట. అటు ఆర్థికంగాను మరి జనాభా పరంగా కూడా చాలా అభివృద్ధి పొందిన ప్రాంతం అది. మరి ఆ ప్రాంతంలో మరి గొప్ప పరిచర్య కూడా జరిగింది. ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య కూడా జరిగింది. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి, ఆ ఎఫెసు అనే యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలు ఆయన ఉన్నారాయన. మరి 2 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేశాడు ఆయన, గొప్ప పరిచయం చేశాడు. మరి ఇదే ఎఫెసు నుంచి మరి ఉండి ఆధారం చేసుకొని 8 పుస్తకాలు రాయడం జరిగింది. ఎఫెసీ పత్రిక, అట్లాగే 1, 2 తిమోతి పత్రికలు, అట్లాగే 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక అక్కడే దాని ద్వారానే. అదే రీతిగా మరి యోహాను సువార్త, ప్రకటన గ్రంథం అంతా కూడా ఎఫెసు అనే పట్టణాన్ని ఆధారం చేసుకుని రాయబడింది అనమాట. అదే రీతిగా మరి అక్కడ పౌలు 2 సంవత్సరాలు ఉండి సేవ చేసి మరి ఆ యొక్క ఎఫెసీ పట్టణం నుంచి, అక్కడ కట్టబడిన సంఘం నుంచే ఆ చుట్టుపక్కల దేశాలకు కూడా సువార్త తెలియదు అనమాట. సుమారుగా ఆసియా ఖండం అంతా కూడా మరి ఈ ఎఫెసీ నగరం నుంచే సువార్త తెలియదు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ మనకు కనపడదు అనమాట. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే అక్కడ ఆసియా అంతటా సువార్త వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళిందంటే ఈ ఎఫెసీ నగరం నుంచి వెళ్ళడం జరిగింది. ఎఫెసీ నగరం నుంచి వెళ్ళడం జరిగింది అనమాట. మీరు ఒకసారి చదవండి అది మాట. యూదులేమి గ్రీక్ దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. చాలా అద్భుతమైన కార్యాలు ఎఫెసీ పట్టణంలో మరి అపోస్తలుడైన పౌలు ద్వారా చాలా అద్భుతమైన కార్యాలు. 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి, అంటే చూడండి, అంటే ఆసియా అంతా కూడా ఈ ఎఫెసీ పట్టణం నుంచి ఆసియా అంతా కూడా సువార్త వెళ్ళిపోయింది అనమాట. అంటే మీరు గమనించి ఒక్క ఎఫెసీ సంఘం నుంచి ఆసియా అంతా కూడా సువార్త వెళ్ళడం జరిగింది. ఆసియా అంతా కూడా మార్చబడింది. మీరు గమనించాలి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత గొప్ప పరిచయం జరిగిందో, ఎంత గొప్ప పరిచయం జరిగింది ఎఫెసీ పట్టణంలో. చాలా గొప్ప పరిచయం జరిగింది. చాలా మంది మార్చబడ్డారు. ఎలాగంటే మరి రాకపోకలు జరుగుతూ ఉండేగా. ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఆ ప్రాంతం నుంచి ప్రజలు వస్తూ ఉండేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు.
వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మరి అట్లాగే చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చేవాళ్ళు వస్తా ఉంటుంటే ఈ పౌలు గారు 2 సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ఒక హాల్ ఉండేది అనమాట. తూరాను అన్న హాల్ ఉండేది. ఆ హాల్లో వాళ్ళందరినీ పిలిచి రోడ్ల మీదకి వెళ్ళేవాడు. అయ్యా నీకు యేసుక్రీస్తు గురించి చెప్పాలి, నువ్వు రా పలానా చోటకి అన్నప్పుడు సాయంత్రం ఆ పలానా హాల్లో కలుసుకుందాం అనగానే వాళ్ళందరూ హాల్లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళ సువార్త చెప్పాడు, వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ వ్యాపారం ముగించుకుని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ప్రాంతం కలిసి సువార్త చెప్పేవాళ్ళు అనమాట. అట్లాగా ఎఫెసీ పట్టణం నుంచి చుట్టుపక్కల పట్టణాలన్నీ మార్చబడ్డాయి. సుమారుగా ఆసియా అంతా కూడా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగుందాక. అంత గొప్ప కార్యాలు జరిగినాయి. పట్టణం చూస్తే అభివృద్ధి చెందింది అన్ని రకాలుగా. అట్లా సువార్త కూడా అలాగే అభివృద్ధి చెందింది. అట్లా సంఘం కూడా అట్లా కట్టబడింది. ఆ సంఘం ద్వారా అనేక సంఘాలు కట్టబడ్డాయి, అనేక దేశాలు మార్చబడ్డాయి, అనేక ప్రాంతాలు మార్చబడ్డాయి. అంటే ఈ ఎఫెసీ యొక్క సంఘం గురించి మనం వివరిస్తే ఈ సంఘం ఎంత గొప్పగా ఉందో అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ సంఘం ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి అనేది ఆలోచన. మనం ఒక్కోసారి నీ ద్వారా కొంతమంది రక్షింపబడతా ఉంటారు, నీ ద్వారా కొంతమంది రక్షింపబడతా ఉంటారు, నీ ద్వారా కొంత సువార్త వెళ్తా ఉంటది, నీ ద్వారా కొంతమంది ప్రభువుని అంగీకరిస్తా ఉంటారు, నీ ద్వారా కొంతమంది సువార్త విని యేసు ప్రభు దగ్గరికి వస్తా ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే దేవుడు బాగా వాడుకున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా మనం చూడాలి. ఆ విధంగా ఎఫెసీ పట్టణం అంత గొప్పదన్నమాట. రెండోది మరి అక్కడే మరి మరియమ్మ గారు, యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మ గారు అక్కడే చనిపోయారు. మరి 101 సంవత్సరం బ్రతికి ఆమె చనిపోయింది. ఆ తర్వాత యోహాన్ గారు కూడా, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు కూడా 103 సంవత్సరాలు బ్రతికి ఆయన కూడా అక్కడే చనిపోయారు. ఇప్పటికి మీరు వెళ్తే మేరీ గారి యొక్క సమాధి ఒక గుహలో ఉంటది అనమాట. ఇప్పటికి మేరీ టోంబ్ అని ఉంటది అనమాట. మేరీ కేవ్ అనేది ఉంటది. ఇప్పటికి మనం వెళ్ళినా చూడొచ్చు ఆ ప్రాంతంలో. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ఇక్కడ ఇలాంటి మరి మంచిగా సేవ పరిచయం జరిగిన ఎఫెసీ సంఘం. కానీ ఈ ఎఫెసీ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మరి ఎఫెసీ సంఘంలో మంచి ఉంది, అట్లాగే చెడు కూడా ఉందంట. చాలా గొప్ప కార్యాలు జరిగినాయి, చాలా అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఇక్కడ నేను ఒకసారి యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని మనం చదివితే 2వ అధ్యాయం మనం చూద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయి తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనిగించవనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీవి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును. జాగ్రత్తగా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఈ ఎఫెసీ అనే సంఘం గురించి రాయమన్నాడు. అయ్యా ముందుగా మొదటి సంఘం ఎఫెసీ సంఘాన్ని గురించి రాయి. ఏమని రాయమంటున్నాడు? ఎఫెసీ సంఘం గురించి చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. చూడండి, దేవుడికి మనం క్రియలు అంటే ఏంటంటే మనం చేసే పనులు. మనం మంచి పనులు చాలా చేస్తా ఉంటాం. మందిరంకి వచ్చిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు చాలా మంచి పనులు చేస్తా ఉంటావు, మరి చాలా పరిచయం చేస్తా ఉంటావు. అవన్నీ కూడా మనకి ఆయనకు తెలుసు. అబ్రహాము ఇక్కడ గమనించాలి. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభు సేవకులు వస్తే మంచి ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన మంచి ఆతిథ్యం అన్నమాట, మంచి ఆహారం పెట్టాడు. మీరు నిజంగా మరి ప్రభువుని అంగీకరించిన తర్వాత మీరు సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మంచి ఆతిథ్యం ఇస్తా ఉంటారు, వాటికి మంచిగా మీరు మర్యాదలు చేస్తా ఉంటారు, గౌరవిస్తా ఉంటారు. ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు. అవన్నీ మంచి క్రియలే. అట్లాగే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అక్కడ క్రియలు అనేది ఉండాలి. క్రియలు మరి ఆతిథ్యం ఒకటే కాదు, ఆ పేదవారికి సహాయం చేయడం అన్నమాట. ఆతిథ్యం ఒకటే కాదు, పేదవారికి సహాయం చేయడం. ఇప్పుడు పేదవారు ఉంటారు, వారికి నువ్వు అన్నం పెట్టి ఉండొచ్చు, వారికి నువ్వు ఎంతగానో దానం చేసి ఉండొచ్చు, వస్త్రాలు ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి అవన్నీ క్రియలే, మంచి పనులే. అవన్నీ చూస్తున్నాడు ఆయన.
అందుకనే కొన్నేళ్ళతో మాట్లాడతాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొన్నేళ్ళతో మాట్లాడతాడు. ఏమనంటాడంటే, కొన్నేలి నీ యొక్క ప్రార్థన వినపడింది, నీ ధర్మ కార్యాలు దేవుని దగ్గర చేరినవి. అంటే ప్రభు అన్ని చూస్తున్నాడు. నువ్వు ఇచ్చే ఆతిథ్యం, సేవకులు ఇస్తే గౌరవించడం, ఇవన్నీ కూడా నువ్వు చేసేవన్నీ. అట్లాగే పేదవాళ్ళకి సహాయం చేయడు. పేదవాళ్ళకి నువ్వు మరి ఏం సహాయం చేసినా కూడా, అది ధనమైనా సరే, వస్త్రాలైనా, ఆహారమైనా, ఏది చేసినా ప్రభువు చూస్తాడు. మనుషులు చూడకపోయినా ప్రభువు చూస్తాడు. అది మాత్రం గమనించాలి. ఎందుకంటే మనం మనుషులు చూస్తున్నాం చేయకూడదు, ప్రభువు చూస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను చేసేది ఒకవేళ ఎవరు చూడట్లేదేమో, నువ్వు ఇచ్చే కానుక మనుషులు చూడకపోవచ్చు. మనుషులు తెలియకూడదు. మనం ఇచ్చేది ఏదైనా సరే ఎవరికి తెలియాలంట? చూడండి ఒకసారి మత్తయి సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు ఎవరు చూడకూడదు? మనుషులు చూడకూడదు. నువ్వు చేసేది రహస్యంగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులను చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్న నిశ్చయముగా నీతో చెప్పుచున్నారు. ఇక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఏం కోరుకుంటారు? నేను ఇచ్చిన కానుక ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పాలి. లేదా నేను ఫ్యాన్ ఇచ్చాను, పాస్టర్ గారు నేను ఫ్యాన్ ఇచ్చాను చెప్పండి. లేకపోతే నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చేది ఏదైనా ఇక్కడ రహస్యంగా ఇవ్వాలని చెప్తున్నాడు. నువ్వు కుడి చేతిలో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. దేవునికి నువ్వు కానిపించినా ఏమండి, ఏది ఇచ్చినా సరే అది ఎవరికి చూడాలి? అదే అన్నాడు, దాని క్రియలు అన్నాడు. అదే అన్నాడు, నీ క్రియలు నేను చూచాను. ప్రభు చూస్తే నీకు ప్రతిఫలం, మనుషులు చూడాలని కనుక నువ్వు చేస్తే కనుక నీకు ప్రతిఫలం దక్కదు. కాబట్టి ఏదైనా సరే మన క్రియలన్నీ కూడా ఎవరు చూడాలి? ప్రభు చూడాలి. ప్రభు చూస్తున్నాడు, ప్రభు చూడకుండా ఉన్నాడు. అదే అన్నాడు ఎఫెసీ సంఘంతో, నీ క్రియలు, నువ్వు ఎంత దాన ధర్మాలు చేసావో, ఎంత పేదవాళ్ళకి సహాయం చేసావో, సంఘానికి ఏం చేసావో, సంఘంలో ఏమేమి వస్తువులు ఇచ్చేవో, సంఘం కోసం ఎంత గుప్పిళ్ళు విప్పావో, అవన్నీ నేను చూస్తున్నాను. నీ క్రియలన్నీ నేను చూశాను అంటున్నాడు. తర్వాత ఇంకా నీ కష్టము అంటున్నాడు. అక్కడ నీ కష్టం, ఆయన మన కష్టాన్ని కూడా చూస్తాడు. మన ఎఫెసీ సంఘం చాలా కష్టపడింది పరిచర్య కోసం. ఎంత కష్టపడింది అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆ సంఘం ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, ఎంతో మందికి వాళ్ళు సువార్త చెప్పారు, ఎంతో మందికి వాళ్ళు సువార్త కోసం ప్రయాణాలు చేశారు, ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. మరి మనం కూడా గమనించాలి, చాలా కష్టపడతా ఉంటాం. మందిరంలో మరి చాలా పనులు ఉంటాయి. మందిరంలో కడిగే పని ఉంటుంది, తుడిచే పని ఉంటుంది, అట్లాగే భోజనాల పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా నీకు కష్టమే. వంట చేయడమైనా, కూరగాయలు కట్ చేయడమైనా, ఈ మందిరాన్ని కడగడమైనా, తొడవడమైనా, దొలపడమైనా, ఏమండి ఇలాంటివి చాలా ఉంటాయి. నువ్వు ఏ కష్టం చేసినా కానీ ఎవరు చూస్తున్నారు నీ కష్టాన్ని? మనుషులు చూడకపోయినా పర్వాలా, మనుషులు మెచ్చుకుంటారని మనం చేయకూడదు. ప్రభు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా కొంతమంది ఏమనుకుంటారంటే, నన్ను ఎవరు చూడట్లా, నన్ను ఎవరు గుర్తించట్లా. ఇంకో కొంతమంది పాస్టర్ గారు అస్సలు అని పట్టించుకుని అంత కష్టపడుతున్నాను, నేనే ఇదంతా కడుగుతున్నాను, నేనే ఇదంతా తుడుస్తున్నాను, నేనే అన్ని చేస్తున్నాను, కానీ నన్ను అసలు గుర్తించట్లా. నిన్ను మనుషులు కాదు గుర్తించేది. ఎవరు గుర్తించాలి? ప్రభు గుర్తించాలి, దేవుడు గుర్తించాలి. అది మనం ఆలోచించాలి. అంటే కొంతమంది ఆ విధంగా అనుకుంటా ఉంటారు, ఏమని, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, పాస్టర్ గారు అసలు నేను అంత కష్టపడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఆలోచించేది. మనుషులు కొంతమంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ గమనించాలి, ఎవరు చూడాలంటే ప్రభు చూడాలి. నీ కష్టం అంటున్నాడు అక్కడ ఎఫెసీ సంఘంలో, నీ కష్టాన్ని నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడ్డావు, మందిరంలో ఎంత కష్టపడ్డావో తెలుసు, మందిర పరిచయం కోసం ఎంత కష్టపడ్డావో తెలుసు, మీటింగుల కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు అన్నాడు ఆయన. చూడండి, ఇవన్నీ ఏంటి? మంచి పనులే. దేవుడు ముందు ఆ సంఘాన్ని పొగుడుతున్నాడు, సంఘాన్ని పొగుడుతున్నాడు అనమాట. నీ యొక్క కష్టం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నేను ఎరుగుదును. తర్వాత ఏమన్నాడంటే, నీ సహనము అన్నాడు. సహనం కూడా తెలుసు, నువ్వు ఎంత సహిస్తున్నావో. ఎంతో మంది కొన్నిసార్లు నేను అవమానపరచొచ్చు, నిన్ను నీచంగా చూడొచ్చు, తక్కువగా చూడొచ్చు, ఏమండి, అయినా సరే నువ్వు భరించావు. చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన అవమానాలని, వాళ్ళు చేసిన నిందల్ని, వాళ్ళు చెప్పిన నీ మీద లేనిపోయిన మాటలు చెప్తే వాటన్నిటి నువ్వు ఎంతగానో భరించావు, అవమానాలన్నీ భరించావు. నీ సహనం అది, నీ సహనం.
ఈ సహనాన్ని ప్రభు చూస్తున్నాడు అనుకోబాగా, నన్ను ఎవరు చూడట్లేదు, ప్రభు చూస్తున్నాడు. ఈ సహనం, మన సహనాన్ని అంట సకల జనులకు తెలియచేయాలంట. మన సహనాన్ని ఎవరికి తెలియజేయాలి? అందరూ చూడ అంటే ఎవరికి అంటే ఇతర అన్యులకి, అంటే ఇతరులకు కనుక నీ సహనం చూస్తే వారు కూడా గమనిస్తారు, అరే ఈయనకి ఎంత సహనం ఉంది, మనం ఎన్ని మాట్లాడినా సరే ఒక మాట మాట్లాడలేదే తిరిగి, మన అంత కూడా ఇన్ని తిట్టినా సరే తిరిగి తిట్టలేదే. ఎందుకంటే ప్రభు చెప్పారు ఏమని, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమే. చూడండి ప్రభు ఏం చేస్తారు, ప్రభు నిమిత్తం అంట ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వేదన వస్తుంది, బాధలు వస్తాయి. అయినా సరే వారిని ఏం చేయాలి? సహనం కలిగి ఉండాలి, తిరుగుబాటు చేయకూడదు. అంటే వాళ్ళు తిట్టారని మళ్ళీ మనం 100 తిట్లు తిట్టడం, వాళ్ళు అన్నారని 100 మాట్లాడినాను, నీకు సహనం ఏది? ఇంకా సహనం కలిగి ఉంటేనే నీకు ప్రతిఫలం. సహనం కలిగి ఉండాలి, సహనం లేకపోతే కష్టం. కాబట్టి మనం సహనం కలిగి ఉన్న బిడ్డలుగా ఉండాలి. అందుకని ఇన్ని లక్షణాలు ఉన్నాయా, కానీ ఒకటి మాత్రం వాళ్ళలో లేదంట. ఆ సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఒకటి కోల్పోయారు వాళ్ళు. ఇవన్నీ మంచి పనులే, మంచి క్రియలు ఉన్నాయి వాళ్ళకి. ఏమండి, మంచిగా కష్టపడ్డారు, పరిచర్య బాగా అభివృద్ధి చెందటానికి సంఘంలో మంచి పరిచర్య చేసే వాళ్ళు. ఏమండి, మంచిగా సహనాన్ని అనుభవించారు. కానీ చివరికి వచ్చేపాటికి అంత చేసి చివరిలో వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళంట ప్రేమను కోల్పోయారంట. ఇక్కడ చూడండి 2వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం 3వ వచనం చదువుతాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుతాను, అయినను ఇన్ని చేసావు, నువ్వు ఎంత కష్టపడ్డావు, ఇన్ని పనులు, ఇన్ని మంచి ఎంత పరిచయం చేసావో, నీవు ఎంత సహనం ఉందో నీకు, ఎన్ని మంచి పనులు చేసావో, సంఘంలో ముందు నువ్వే ఉన్నావు, అయినా సరే చివరిలో నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? ప్రేమ. చూడండి, అయినా నువ్వు మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారా, ఎంత కష్టపడ్డావు, ఇన్ని చేసావు, చివరికి వచ్చేపాటికి ఏంటంట, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చావు, ఇన్ని సంవత్సరాలు పరిచయం చేసావు, ఇన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా ఉన్నావు, నీ ద్వారా ఎంతో మంది మందిరానికి వచ్చారు, నీ ద్వారా ఎంతో మంది ప్రభువుని అంగీకరించాడు, కానీ నీలో ఒక లోపం కనబడుతుంది అన్నాడు ఆయన. ఏంటి నీలో ఉన్న లోపం అంట? ప్రేమ లేదు. ఎప్పుడు ప్రేమ? మొదట్లో నీకుండిన ప్రేమ, మొదట్లో నీకు ఎంతగానో ప్రేమ ఉంది నీకు, కానీ ఇప్పుడు నేను చూస్తే నీకు ఆ ప్రేమ కనబడట్లేదు, ప్రేమ పోయిందంట. చూసారా, చాలా మంది అదే ప్రారంభంలో ఎంత బాగుంటారో, ప్రారంభంలో ఎంత మంచిగా ఉంటారో, ప్రారంభంలో ఎంత పరిచయం చేస్తారో, ప్రారంభంలో ఎంతగా ఉంటారో, కానీ చివరికి వచ్చేపాటికి ఏముండదంట? ప్రేమ లేదు. తప్పు మోపుతున్నాడు దేవుడు. ఈ రోజు నువ్వు ఆలోచన చేయాలి, పరీక్షించుకోవాలి మనం, నీలో ఏం పోయింది? ప్రేమ అనేది కోల్పోయామేమో. యేసుప్రభువు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, అంటాడయా నేను నిత్య జీవానికి వారసున్నా వాళ్ళని ఏం చేయాలి అంటే ప్రభువు మాట్లాడతాడు. అయ్యా 2 విషయాలు గమనించాడు. ముందు నువ్వు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. తర్వాత నిన్ను వాళ్ళ నీ పొరుగురు. ప్రేమ అనేది కావాలి అన్నాడు ఆయన. ప్రేమ అనేది కావాలి ప్రతి మనిషికి. ఎందుకని? ప్రభు ప్రేమమయుడు, ప్రభు ప్రేమ కలిగినోడు. కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమనే కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉంటేనే ఆయనతో మనం ఉండగలుగుతాం. దేవుని ప్రేమ ప్రాముఖ్యం అంట. అందుకని ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ప్రేమ కలిగినోడు ఏం చేస్తాడంటే అన్నిటిని తాడుకుంటాడు, అన్నిటినీ భరిస్తాడు. ప్రేమ కలిగినోడు అన్నిటినీ భరిస్తాడు, అన్నిటినీ తాడుకుంటాడంట. కానీ ప్రేమ అనేది లేదు, ప్రేమ పోయింది, ప్రేమలోంచి వాళ్ళు తొలగిపోయారు. కాబట్టి మరి ప్రేమ అనేది అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించడం వీళ్ళు ఈ సంఘం పోయింది, మర్చిపోయింది. అట్లాగే ఇక్కడ 3 విషయాలు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరెవరిని ప్రేమించాలి, ఎవరెవరిని ప్రేమించట్లేదు అనేది చూస్తే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. మీరు గమనించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏముందంటే
మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించటం. ఏంటంటే ఏం గైకొన్నాం? ఆయన ఆజ్ఞలు మనం గైకొనడమే. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంట? ఆయన ఆజ్ఞలు గైకొంటారు. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంట? ఆయన ఆజ్ఞలు గైకొంటారు. అట్లాగే దేవుని ప్రేమించేవారు వాక్యానుసారంగా జీవిస్తారు. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది మనకి. దేవుని ప్రేమించేవారు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణంగా ఉంటదంట. ప్రేమ ఎలా ఉంటదంట? పరిపూర్ణత అంటే ఏంటి? సగం ప్రేమ కాదు, పూర్తి ప్రేమ ఉంటది. ఆజ్ఞలు గైకొనడం వాక్యానుసారమైంది. వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వాళ్ళలో దేవుని ప్రేమ సగం ఉంటదంట, పూర్తిగా ఉంటది. వాక్యంలో ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళలో అంట దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. నీకు దేవుని ప్రేమ అర్థం అవ్వాలంటే వాక్యం తెలిస్తేనే కదా మనకి వాక్యం అర్థమయ్యేది. వాక్యం చదవకుండా నీకు వాక్యం ఎలా అర్థమైంది? అందుకే నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యం చదవడం ప్రతిరోజు అనుదిన ఆహారం. నువ్వు ఏ రోజున ఒక రోజు అన్నం తినకపోతే ఎలా ఉంటుంది? ముఖం మాడిపోయి వాడిపోయింది. కాబట్టి మరి నువ్వు అందుకని ఏ పూట మనం వదిలిపెట్టం. కొంతమంది 4 సార్లు తింటారు కదా, ఎందుకని? ఇంకా బాగుండాలని. కాబట్టి తినే దగ్గర మాత్రం మనం ముందే ఉంటాం, అన్ని రకాల ఐటమ్స్ పెట్టుకొని. మరి వాక్యం సంగతి ఏంటి? మరి శరీరానికి బలం వాక్యం ఆహారం ఎంత ముఖ్యమో, ఫ్రూట్స్ ఎంత ముఖ్యమో, లేకపోతే ఆహార పదార్థాలు అన్ని ఎంత ముఖ్యమో, అట్లాగే నీ ఆత్మకు కూడా ఆహారం కావాలి. నీ ఆత్మకు కూడా ఆహారం కావాలి. మరి నీ ఆత్మ బలంగా ఉండాలిగా. నీ ఆత్మ వాడిపోకూడదు, నీ ఆత్మ నీరసించిపోకూడదు. నీ ఆత్మ ఎప్పుడు కూడా వెలుగు. ఆత్మ ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. ఆత్మ వెలుగుతూ ఉంటే నీ ముఖం కళకళలాడుతూ ఉంటది. ముఖం కళకళలాడటం కోసం నువ్వు ఏమి తగిలించుకోక్కర్లా. ముఖం అందంగా కనపడటం కోసం ఏం తగిలించుకోక్కర్లా, అలంకరించుకోక్కర్లా. నువ్వు ముఖం కళకళలాగా నాడేయాలంటే, చూడడానికి ప్రకాశవంతంగా కనపడాలంటే వాక్యం కనుక నీలో ఉంటే నీ ఆత్మ ఎప్పుడు కూడా ఎలా పుష్టిగా ఉంటది. ఈ వాక్యం ద్వారా నువ్వు జీవిస్తా ఉంటే నీ ముఖం కూడా అలాగే అందంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. అందుకే దావీదు గారు అంటాడు, ఏంటి ఆజ్ఞ? ఆయన ఆజ్ఞలు గైకొనాలన్నాడు కదా. ఏంటి ఆజ్ఞ అంటే వాక్యాన్ని నువ్వు తప్పకుండా చదువు. దేవుని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తావు తెలుసా? వాక్యాన్ని మానకుండా చదువుతాం. వాక్యాన్ని ఏం చేస్తామంటే మానకుండా చదువుతాం. అందుకని 1వ కీర్తనలో ఉంది 2వ చరణంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడే ధన్యుడు. వాక్యం ఏం చేయాలంట? దేవుని ప్రేమించే వ్యక్తివి ఏం చేస్తావు? నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తావు, వాక్యం చదువుతావు, వాక్యాన్ని వింటావు. కాబట్టి ప్రతి వారము, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం వాక్యాన్ని మనం ఇస్తాము. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే వాక్యం కోసం పరుగులు తీస్తావు. మనం దేవుని ప్రేమించే వ్యక్తి అయితే వాక్యాన్ని మిస్ చేసుకో నువ్వు. అందుకే రోజు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మీరు ఏ వారం కూడా మిస్ అవ్వబాకండి. ఆదివారమే కానీ శుక్రవారమే కానీ దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే వ్యక్తివి వాక్యాన్ని నువ్వు వదిలిపెట్టవు. వాక్యం వినే విషయంలో ఇంట్లో చదివేది రెగ్యులర్ గా చదువుతావు, అది వేరే విషయం. టీవీలో వచ్చే వాక్యం వినేది అది వేరే విషయం. కానీ మందిరంలో నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం వినడం ఇంకా ప్రాముఖ్యం. ఇది గమనించాలి. అందుకే వాక్యాన్ని, అందుకే అనుదిన ఆహారం అది. కాబట్టి మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ వాక్యం చదవకుండా ఉండకూడదు. కొంతమంది ఏదో గబగబా క్యాలెండర్ లో ఆ వాక్యాలు చదువుకుని వెళ్ళిపోతా ఉంటారు. అది కాదు. అందుముందు ఒకసారి చెప్పాను, కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ తీస్తారు, ఏదో పేజ్ వస్తుంది, అందులో ఒక వాక్యం ఉంటుంది, నువ్వు బాగా అభివృద్ధి చెందుదు అనగలబ్బా, ఈ రోజు భలే వచ్చింది, నేను బాగా అభివృద్ధి చెందుతానంట. మళ్ళీ రెండో రోజు ఇంకో మళ్ళీ తెరుస్తావు, తెరవంగానే ఇదిగో అతని వల్ల నువ్వు కూడా అటువలి అతను వెళ్ళి చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయాను, అమ్మో ఈ వాక్యం బాగా వద్దు నాకు. ఇలా చదువుతా ఉంటే అలాంటివి వస్తా ఉంటాయి. అప్పుడేంటి, అమ్మో ఏంటి వాక్యం చదవాలని కూడా భయం వేస్తా ఉంటుంది నీకు. కాబట్టి వాక్యం అనేది నువ్వు ఎలా చదవాలి? రెగ్యులర్ గా చదవాలి, వరుసగా చదవాలి. అప్పుడే దేవుని యొక్క శక్తి ఏంటో అర్థమైంది, దేవుని యొక్క మనసు ఏంటో మనకి తెలుస్తుంది. అందుకే వాక్యం చదవకుండా నువ్వు ఉండకూడదు, అది కూడా క్రమంగా చదవాలి.
కాబట్టి అందుకే నేను దావీదు గారు నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. నువ్వు వెలుగులో నడవాలంటే వాక్యమే నీకు ఆధారం. వాక్యం తప్పకుండా మనం చదవాలి. అప్పుడు ఆ వాక్యం చదువుతా ఉంటే నువ్వేంటో నీకు అర్థం అవుతా ఉంటది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నీకు తెలుస్తుంది. వాక్యం చదవకపోతే దేవుణ్ణి మనం ప్రేమించలేము. కాబట్టి వాక్యం మనకి ప్రామాణికము, వాక్యం మనకి ఆధారం. వాక్యం చదవకుండా ఉండకూడదు, వినకుండా. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు నేర్చుకుంటావు కొన్ని సంగతులు. నీ జీవితం ఎలా ఉండాలి, ఎట్లా ప్రయాణించాలి, ఎలా నడుచుకోవాలి నీకు అర్థం అవుతా ఉంటుంది. వాక్యాన్ని మనం ధ్యానించి వాక్య ప్రకారం జీవించాలి. రెండోది, దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ప్రభువుతో మాట్లాడతాము. దేవుని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తారంట, ఇప్పుడు మనం ఎవరినైనా ప్రేమిస్తాం అనుకో, పిల్లలను, భర్తను, స్నేహితులు ప్రేమించినప్పుడు ప్రతిరోజు మానకుండా మాట్లాడతారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తితో పరిచయం చేసుకోవాలంటే ఎలా, ఏం చేయాలి, మాట్లాడాలి. మాట్లాడితే ఆ వ్యక్తితో నువ్వేం చేస్తావు, పరిచయం అనేది ఏర్పడుతుంది కదా. మరి మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు. ఏంటి స్నేహితులు, ఒక పరిచయం కలిగినాడు, నాకు తెలుసండి, లేకపోతే నాకు తెలుసండి. కొంతమందితో పేర్లు తెలుసు, ఊరు తెలుసు, కొంచెం పరిచయం ఉంటుంది, బాగున్నారా ఏంటని. కొంతమంది ఏంటి తెలుసా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. దాన్ని ఏమన్నారంటే అన్యోన్య సహవాసం అన్నారు. అన్యోన్య సహవాసం అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరికి ఇంట్లో కూడా చెప్పుకోలేని విషయాలు మాట్లాడుకుంటా ఉంటారు. ప్రాణ స్నేహితులు అంటారు వాళ్ళని. కాబట్టి ప్రభు కూడా నిన్ను ఎలా చూడాలనుకుంటున్నా, ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు ఆయన. నువ్వు కూడా ఆయన ప్రాణ స్నేహితుడు ఎప్పుడు అవుతావంటే ప్రతిరోజు. ఈ ప్రాణ స్నేహితులు ఎలా మారేరాళ్ళు, ప్రతిరోజు మాట్లాడుతూ 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 ఉండగానే ప్రాణ స్నేహితులుగా మారేరాళ్ళు. దాన్ని అన్యోన్య సహవాసం అన్నారు. కాబట్టి నువ్వు దేవునితో, మనుషులతో కన్నా నువ్వు దేవునితో ఉండాలి. మన స్నేహితులు ఉండడం తప్పేం కాదు, కానీ దేవునితో ఉండడం చాలా ప్రాముఖ్యం. మరి నువ్వు దేవునితో ఎలా ఏర్పడుతుంది నీకు స్నేహం, దేవునితో ఏర్పడుతుందో తెలుసా, అన్యోన్య సహవాసం ఏర్పడు. ప్రతిరోజు నువ్వు ప్రభువుతో మాట్లాడుతూ ఉంటే, మనుషులతో మాట్లాడే సమయాన్ని ప్రభువుతో గడపాలి. ఎక్కువసేపు నువ్వు ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చదవడం ఏమో ప్రభువు నీతో మాట్లాడతాడు, ప్రార్థన చేయడమే నువ్వు ప్రభువుతో మాట్లాడు. అప్పుడే నీకు ప్రభువుకి ఏం ఏర్పడుద్ది, స్నేహం ఏర్పడుద్ది, అన్యోన్య సహవాసం. అందుకే ఆయన నీకు దాచకుండా ఏది ఉండడు. అబ్రహాం గురించి మాట్లాడు, అబ్రహాము నా స్నేహితుడు, ఎలాంటి ప్రాణ స్నేహితుడు అబ్రహాముకి. అందుకే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి అబ్రహాంకు చెప్పకుండా చేయాల. అంటే చూడు, ఒక కీడు రావాలన్నా, ఒక మేలు కలగాలన్నా ప్రభు నీతో చెప్తాడు. ఎప్పుడు నువ్వు ప్రభుతో మాట్లాడుతూ ఆయనతో స్నేహం చేస్తూ ఉంటుంటే అప్పుడు నీకు కూడా ఏం చేస్తాడు, నీ కుటుంబంలో మేలు చేయాలన్నా, కీడు వస్తుందని చెప్పడానికి కూడా మాట్లాడుతూ ఉంటాడు. దర్శనం ద్వారాను, కళ ద్వారాను. ఈ రోజు నువ్వు ఆలోచన చేయాలి, ప్రభు నీతో ఎప్పుడు మాట్లాడాలి, నువ్వు ప్రభుతో మాట్లాడాలి. మూడో విషయం ఏంటంటే సహోదరులను ప్రేమించాలి. దేవుని ప్రేమించే వ్యక్తిని సహోదరులను ప్రేమిస్తావు. బైబిల్ ఏం చెప్తుంది, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి మనం ఏం చేయాలంట, అంటే నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, ప్రేమ అనేది అంటే సహోదరులు ప్రేమించడం అంటే అర్థం ఏంటి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు నువ్వు, వాళ్ళని క్షమిస్తావు నువ్వు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు, వాళ్ళని క్షమిస్తావు. మనకు చాలా మంది శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. శత్రువు అయినా మిత్రుడైనా సరే అంటే అర్థం ఏంటి, నువ్వు శత్రుత్వం కలుపుకోకర్లా, అవతల శత్రుత్వం కలిగించుకోవచ్చు. అయినా సరే నువ్వేం చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు నీ పట్ల అవమానంగా జీవించవచ్చు, నిన్ను నష్టపరచొచ్చు, కానీ నువ్వేం చేయాలి, వాళ్ళని క్షమించాలి. క్షమించే గొడవ నీకు ఉండాలి. అదే ప్రేమించడం అంటే. సహోదర ప్రేమ అంటే వాళ్ళ మీద కక్షలు పెట్టుకోవడం, కోపాలు పెట్టుకోవడం ఉండకూడదు. నీకు మనం గమనించాల్సిన విషయం అంటే మత్తయి సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున మీ తండ్రి చదవమ్మా, కుమారులే ఉండినట్లు శత్రువులను ప్రేమించుడి. అండర్లైన్ చేసుకోండి, శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసారా ఏంటంట,
ప్రేమించడం అంటే అర్థం ఏంటి? వారిని క్షమించడం. శత్రువులను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? వారు మీ మీద నేరం చేసినా, నేను అవమానపరిచినా, నేను తిట్టినా, నేను దూషించినా వారిని క్షమించ అంటే వారి మీద నువ్వు కోపం పెట్టుకోకూడదు. నీ స్నేహితుడిని, నీ సహోదరుడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? వారి మీద నీకు కోపం ఉండకూడదు, వారిని నువ్వు ద్వేషించకూడదు, వారిని అసహించుకోకూడదు, వారి మీద కక్ష పెంచుకోకూడదు. అదే ప్రేమించడం అంటే. రెండోది, వారి కోసం ప్రార్థన చేయాలి. వారిని పట్ల చేసిన ఆ నష్టాన్ని కోసం, అయ్యా వారిని క్షమించు, వారిని దర్శించయ్యా, వారిని రక్షించయ్యని ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి మార్చబడతాడు. మీరు అర్థం చేసుకుంటే యేసుప్రభు వారి సిలువలో ప్రార్థన చేస్తారు కదా, యేసుప్రభు వారిని ఎంతగా కొట్టారు, ఎంతగా హింసించారు, ఎంతగా రక్తాలు వచ్చినాయి, అయినా సరే ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభు ఏమన్నా, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక నేనేం చేయాలి? క్షమించండి అంటే ప్రభువే చెప్పడమే కదా, ఆయన చేసి చూపిస్తున్నాడు. ఆయన అంతగా కొట్టినా, అంతగా వాళ్ళ మీద ఏం కోపం పెట్టుకోవాలా, ద్వేషం పెట్టుకోవాలా, అసూయ పెట్టుకోవాలా, వారిని క్షమించమంటున్నాడు. ఆయన క్షమించాడు. తండ్రి కూడా ప్రార్థన చేస్తాడు, అయ్యా క్షమించయ్యా, నేను క్షమించాను వాళ్ళని, వాళ్ళ మీద ఎటువంటి శాపం రానియద్దు, కీడు రానివ్వకయ్యా, క్షమించి వాళ్ళు తెలియజేస్తాడు. నిజమే, నేను అవమానపరిచేవాళ్ళు, నేను దూషించేవాళ్ళు, నేను తిట్టేవాళ్ళు తెలియక చేస్తున్నాను. అందుకే నువ్వు చేయాల్సిన పని ఏంటంట, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వారి మీద నువ్వేమి కోపం పెట్టుకోకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు. సహోదర ప్రేమ అంటే అదే. వారికి సహాయం చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. లేకపోతే మంచిగా జరిగి కొంతమంది మంచిగా అయింది, లేకపోతే అలా చేస్తారు. మంచిగా అయింది ఆమెకి అట్లా కావాలి. లేకపోతే ఏంటంటే ఆమె చేసే పని, నన్నే అవమానపరుచుద్దా, నన్నే దూషించుద్దా, నన్నే తిట్టుద్దా, అందుకే అట్లా జరిగింది. అట్లా చేయకూడదు నువ్వు. నిజంగా అలా చేసిన వ్యక్తి అయితే నువ్వు కక్షతో, అంటే నీకు అలా తనకు అలా జరగాలని ఆలోచిస్తున్నానేమో నువ్వు, అంటే నువ్వు ప్రేమించిన వ్యక్తివి అవ్వవు. క్రీస్తు బిడ్డగా ఎలా అవుతావు, దేవుని బిడ్డగా ఎలా ఉంటావు? దేవుని ప్రేమించే వ్యక్తివి నువ్వేం చేయాలి? పొరుగు వారిని కూడా ప్రేమించాలి, వారిని నీ పట్ల ఎంతగా చేసినా సరే. నాలుగోదిగా కుటుంబాన్ని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలంటే, దేవుని ప్రేమించే వ్యక్తి వాక్యం చదువుతాడు, దేవుని ప్రేమించే వ్యక్తి ప్రార్థన చేస్తాడు. రెండోది, దేవుని ప్రేమించే వ్యక్తి సహోదరులు ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు. కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే అక్కడ చూడండి, దేవుడు ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు, ఒక భార్య భర్తల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో పిల్లల గురించి మాట్లాడుతాడు ఆయన. మీరు ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చదువుదాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై. ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. స్త్రీలారా, ప్రభువునకు వలె, అంటే ప్రభువుని ఎలాగ మనం ప్రేమిస్తున్నాము అనుకున్నావో అట్లాగే నీ సొంత పురుషుడిని కూడా నువ్వేం చేయాలంట? ప్రేమించాలి. ఆయనకు లోబడటమే ప్రేమించడం, ఆయన మాట వినడం అంటేనే ప్రేమించడం. తర్వాత ఎందుకని? క్రీస్తు సంఘంలోకి శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు కూడా ఎలా ఉన్నాడంట? నీ భర్త నీకు ఎలా ఉన్నాడు? శిరస్సు. నీ భర్త నీకు ఎలా ఉన్నాడు? శిరస్సు లాంటోడు, తలకాయ లాంటోడు ఆయన. ఒకవేళ నువ్వు నీ భర్తను అవమానపరిచినా, ఒకవేళ నీ భర్తను నువ్వు నిందించినా, తక్కువగా మాట్లాడినా, చిన్న చూపు చూసినా, నువ్వు చిన్న చూపు చూసుకున్నట్లే, నీ తలకాయ నువ్వు తీసేసుకున్నట్లే. ఎందుకంటే ఆయన ఎలాంటోడు? నీకు శిరస్సు లాంటోడు. ఆ శిరస్సును నువ్వేం చేయకూడదు? అవమానపరచుకోకూడదు. ఆ శిరస్సును తగ్గించి మాట్లాడకూడదు. ఆ శిరస్సును అవమానపరిచి మాట్లాడకూడదు. కొంతమంది ఉంటారు, నీకు తెలియదాగా, నీకు తెలియదాగా. ఎంత 10 మందిలో నీకు ఏదైనా ఉంటే నువ్వేం చేయాలి? మీరిద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు భార్య భర్త ఒంటరిగా మాట్లాడుకోవాలి ఏంటని. కానీ 10 మందిలో నువ్వు ఆ మాట్లాడావంటే ఆ భర్తకి ఎంత అవమానం. అప్పుడు ఏమనుకుంటారంటే, వాళ్ళ భర్తకి విలువ లేదు అనుకుంటా, ఆయన విలువ లేదు ఆ ఇంట్లో, ఆ భర్తకి ఆ ఇంట్లో ఏమి లేదు, విలువ లేదు అనుకుంటా. అందుకే ఆ భార్య చూడండి నలుగురిలో పట్టుకుని ఏం మాట్లాడిందో, మాట వింటలేదు. అర్థం చేసుకో. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, నీ భర్తను నువ్వు ప్రేమించే వ్యక్తి ఏం చేస్తావు? దేవుని భర్తకు లోబడతావు. కుటుంబాన్ని ప్రేమించే విషయంలో భర్త హెచ్చరించాలి, గమనించాలి. తప్పు చేసినప్పుడు ఎవరినైనా హెచ్చరించాలి, గద్దించాలి, తప్పుని ఖండించాలి. కానీ ఏం చేయకూడదు? ఎదిరించి మాట్లాడాలి.
అంటే తక్కువ చేసి మాట్లాడకూడదు, అవమానపరచకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత ఏమైంది? క్రీస్తే శరీరంలో రక్షకుడు ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. ఇక్కడ భర్తలతో మాట్లాడతాడు. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైందిగాను నిర్దోషమైందిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది గమనించాలి. మరి భార్య ఏ విధంగా భర్తను ప్రేమిస్తుందో భర్త కూడా భార్యను ప్రేమించాలి. భర్త కూడా భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి. ఎందుకని? ఒక శరీరమే, వేరు వేరు కాదు. భార్య భర్త అంటే అర్థం ఏంటంటే ఒక శరీరం. వారు బైబిల్ చెప్తున్నారు వారు ఏక శరీరం అని. వారు ఎవరంట? ఏక శరీరమై ఉందురు. భర్త భార్యను హత్తుకొని తమ తల్లిదండ్రులు విడిచి భర్త భార్యను హత్తుకొని ఏమేమవుతారంట? ఏక శరీరులు. అందుకే ఆదాం గురించి మాట్లాడతాడు ఆది కాండంలోనే. భర్తను తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఏం చేస్తే ఎవరిని హత్తుకుంటాడు? ఇప్పుడు భార్య. ఇంకా ఎందుకంటే భార్య తల్లిదండ్రులు విడిచి వచ్చేసింది కాబట్టి దూరంగా నీకోసం నువ్వే సర్వస్వం అనుకుని వచ్చింది. అలాంటి భార్యను ఎలా చూడాలి? ఎంత ప్రేమించాలి? భార్య కన్నీరు రాకుండా చూడాలి. భార్యకి అన్ని విషయాలు, మనం పెళ్లిళ్ళు మాత్రం అన్ని రకాల ప్రమాణాలు చేస్తారు కదా, నీకు ఎందుకు అన్ని నేనే అయ్యి అది ఇది అని అంటాను, కానీ మధ్యలో కనపడదు అక్కడ. అప్పుడు వీళ్ళు ఏంటంటారు? నువ్వు అన్ని ప్రమాణాలు చేసి ఏమైపోయిన ప్రమాణాలు? నేను పోయిన వారం మనం ధ్యానం చేసాం ఈ విషయాలు. ప్రేమించే భర్త మొట్టమొదటి, అందుకే తొలి ప్రేమ లేదు. ఇద్దరు చక్కగా ప్రారంభంలో ఎలా ఉంటారంటే ఎస్కేసినా కూడా వెళ్దాం, పక్కన అంత అతుక్కుని ఉంటారు. ఇది 6 నెలలు గడుచుద్ది. ఈ 6 నెలల్లో ఎలా ఉంటారంటే వీళ్ళిద్దరు ఖర్చుకుంటారు, అరుచుకుంటారు. అసలు వీళ్ళని చూస్తే అబ్బా ఎంత ముచ్చటైంది జంట, నిజంగా ఈ సిటీలో వీళ్ళ లాంటి గొప్ప జంట ఎవరు లేరు అనుకుంటాం కదా. అట్లా ఉంటారు వీళ్ళు, ఇట్లా ఉంటారు. 6 నెలలు అయింది. 6 నెలలనే క్షేమ దూరుతారు మధ్యలో. 6 నెలల తర్వాత నిదానంగా ఏముందంటే ఏలు దూరుద్ది, నిదానంగా చెయ్యి దూరుద్ది. చూడండి ఏమైంది? 6 నెలల తర్వాత ఎడబాటు అయింది. ఎందుకు ఎడబాటు వచ్చింది చెప్పండి మీరు? మొదట్లో మరి ఎంత బాగా ఉన్నారే, మొదట్లో ఎంత బాగా, 6 నెలల తర్వాత ఎందుకు ఎడబాటు వచ్చింది? అప్పుడు ఏమేమంటారు? ఏంటి అసలు నువ్వు మొదట్లో ఎంత బాగుండేది, నువ్వు తినేదాకా, నేను వచ్చేదాకా నువ్వు అసలు అన్నం తినేదానివి కాదు, నేను వచ్చిన తర్వాత అన్నం తినేదాన్ని, ఇప్పుడేంటి నువ్వు ముందే తినేస్తున్నావు? నేను రాకముందే పెట్టుకుని తినేస్తున్నామా? ఇప్పుడు ఏమేమంటది? మొదట్లో నన్ను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లిపోయావు నువ్వు, అసలు నన్ను వదిలిపెట్టేవాడువా, నా చెయ్యి వదిలిపెట్టేవాడువా? ఇప్పుడైతే ఆయన ముందుంటే వెనకాల ఉంటుంది, వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది. చెయ్యి పట్టుకోవడానికి కూడా మొదట్లో మాత్రం చెయ్యి పట్టుకుని అసలు ఎలా వెళ్తారు. కానీ 6 నెలలు ఏమైంది, అది ఏమైపోయింది? చెయ్యి వదిలేసేసి ముందుకు ఆయన వెనకాల ఏమో. కారణం ఏంటి? ఏం డిస్టెన్స్ ఎందుకు పెరిగింది డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకు కావాలి తొలి ప్రేమ లేదు. అదే అన్నాడు సంఘంలోనంట ఏం పోయింది? తొలి ప్రేమ లేదు. మొదట్లో నువ్వు దేవునితో అలా ఉన్నావు నువ్వు, ఎందుకంటే ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. నువ్వు మొదట్లో ఎంత బాగా దేవుని హత్తుకొని ఉన్నావో, ఎంత బాగా ప్రభువును అందరికన్నా ముందు వచ్చి ఉన్నావు, నువ్వు ఎంత పరిచయం చేసేవో, ఎంత ప్రార్థన చేసేదాన్ని, ఎంత వాక్యం చేసేదాన్ని. కానీ ఇప్పుడు లేదు. ఏమైపోయింది? అప్పుడు దూరం అయిపోయావు. రోజులు గడిచే కొద్ది నువ్వేమే దేవునికి దూరం అయిపోయావు. భార్య భర్తలు 6 నెలల సంవత్సరం ఎలా ఎడబాటు వస్తుందో మీరు ఆలోచించి. సంఘం విషయం, దేవుని విషయంలో కూడా అట్లాగే దూరం అయిపోతున్నారు. మధ్యలో ఆ గ్యాప్ లో జరిగే విషయం ఏంటో సాతాను దూరతాడు. ఎప్పుడైతే నీకు నీ దేవునికి దూరం అయిపోతావో సాతాను దూరతాడు. ఎప్పుడైతే నువ్వు నీ భర్త దూరం అవుతారో నీకు తెలుసో లేదో 3వ మనిషి వస్తాడు. ఈ 3వ మనిషి ఏం చేస్తాడు తెలుసా? లేనిపోయిన మాటలు నీ గురించి,
ఈ భర్తకు చెప్తా ఉంటాడు, భార్యకేమో భర్త గురించి చెప్తా ఉంటాడు. మూడో వ్యక్తి వచ్చి లేనిపోయిన మాటలు చెప్పగానే జరిగే విషయం ఏంటి, ఆ కుటుంబం అంతా గరిబిలిచింది. చివరికి ఆ కుటుంబం విడిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే తెలుసా, తొలి ప్రేమ లేదు. తొలి దినాల్లో నీ భర్త నువ్వు ఎంతగా లోపడ్డావు, ఎంత ప్రేమించావు, నువ్వే సర్వస్వం అనుకున్నావు. తొలి దినాల్లో నీ భార్యను ఎంత ప్రేమించావు, నువ్వే సర్వస్వం అనుకున్నావు. కానీ చిన్న విషయాల్లోనే ఏమైపోతుంది, తేలిపోతున్నారు. చిన్న విషయాలను అవమానాలు, అనుమానాలు, చిన్న విషయాలకు అనుమానం. భార్య అంటే అనుమానం, భర్త అంటే అనుమానం. చిన్న విషయాలు కొంచెం ఆలస్యం మీద చాలు, ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయావు. ఈ అనుమానం అనేది ప్రారంభించబడింది. కొంతమంది కొన్ని సందర్భాలు ఏదో పనుండి కొంచెం లేట్ అయితే ఇక్కడ అనుమానం వస్తుంది. ఈ అనుమానం ఏమైతే తెలుసా, అప్పుడు వాళ్ళు నిజం చేసేస్తారు. కాబట్టి ఏముండకూడదంట, అనుమానం అనేది ఉండకూడదు. అట్లాగే భార్యను కూడా అనుమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ అనుమానం ఏమైందంటే నిజమైపోయింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు నీ భర్తకి ఎప్పుడు కూడా ఏం రాకూడదంట, ఎడబాటు రాదు. మొదట్లో ఎంత ప్రేమ ఉందో చివరి వరకు కూడా అదే ప్రేమను కొనసాగించాలి. హల్లెలూయా. అట్లాగే నువ్వు ప్రారంభంలో నువ్వు దేవుని ఎంత ప్రేమించావు, దేవుని ఎంతగా ప్రేమించావు, ఎంత ప్రార్థన చేసావు, నువ్వు ఎంత కన్నీరు గార్చావు దేవుని సన్నిధిలో, ఎంత ముందు అందరికన్నా ముందున్నావు నువ్వు. రక్షణ పొందిన దినాల్లో ఎంత ప్రార్థన చేసావో నువ్వు, ఎంత అందరికన్నా ముందున్నావు నువ్వు, ఎంత చక్కగా వాక్యం చదివేదాను. రోజు వాక్యం చదువుకుండా నీ పనులు ప్రారంభించలా, ప్రార్థన చేయకుండా నీ పనులు ప్రారంభించలా, ఇతరులకి నువ్వు కనీసం రోజు ఒక్కరికన్నా చెప్పేదాన్ని యేసు ప్రభువు ఎంత గొప్పవాడని. ఈ రోజు ఏమైపోయింది, సువార్త చెప్పడం కాదు, సినిమా కబుర్లు చెప్పుకోవడం అయిపోయింది, సీరియల్ గురించి మాట్లాడుకోవడం అయిపోయింది. ఎందుకని, తొలి ప్రేమ లేదు దేవుని పట్ల. అందుకే అంటున్నాడు, నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తుంది అన్నాడు ఆయన. ఏంటి ఆ తప్పు? మొదటి ప్రేమ ఏం చేసావంట, వదిలిపెట్టేసావు. ఈరోజు ఆలోచించి నా మాటలు ముగించడానికి వచ్చేస్తున్నా. ఈరోజు ఆ తొలి ప్రేమ నీలో పోయిందేమో. ఎంత కష్టపడి ఎంత చేసావు, కానీ చివరికి ప్రేమను కోల్పోతే దేవుడు ప్రశ్నిస్తాడేమో, మొదట్లో ఉన్న ప్రేమ ఎందుకు లేదు నీకు? ఆ మాట అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. అంత గొప్ప సంఘం అది, కానీ ప్రారంభంలో ఎంత బడ్జెట్ చేసిందో ఇదే సంఘం, ఎంతమంది సువార్త. ఈ సంఘం ద్వారా చుట్టుపక్కల ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఆసియా అంతా కూడా సువార్త ప్రకటించబడింది ఈ యొక్క పట్టణంలో ఒక సంఘం ద్వారా. అంత పేరు పొందిన సంఘం, ప్రార్థనా పరాలైన సంఘం, వాక్యంలో దిట్టైన సంఘం. ఎందుకంటే అబద్ధ బోధనలు కూడా రానిలా, వాక్యంలో కూడా పర్ఫెక్ట్ అనమాట. అబద్ధ బోధకులు వచ్చారంట, వాళ్ళు కూడా రానివ్వలేదంట. అంత గొప్ప సంఘం ఈ రోజు చివరి దినాల్లో ఏమైపోయింది, ఆ సంఘంలో ఏమైపోయింది, ప్రేమ తగ్గిపోయింది. ఈరోజు ఈ భర్త విషయంలో ప్రేమ తగ్గిన దేవుడు ఒప్పుకోడు, భార్య విషయంలో ప్రేమ తగ్గిన దేవుడు ఒప్పుకోడు, సంఘం పట్ల ప్రేమ తగ్గిపోయినా ఒప్పుకోడు. ఇంకొక విషయం, నువ్వు సంఘాన్ని కూడా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలంట? దేవుని ప్రేమించే వ్యక్తి వాక్యం చదవకుండా ఉండడం, ప్రతిరోజు వాక్యం చదవకుండా ఉండవు. నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతావు. దేవుని ప్రేమించే వ్యక్తివి నువ్వేం చేస్తావు, ప్రార్థన చేయకుండా ఉండవు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి సహోదరులు ప్రేమించకుండా ఉండవు. దేవుని ప్రేమించే కుటుంబాన్ని ప్రేమించకుండా ఉండవు. భార్యని, భర్తని, పిల్లల్ని ప్రేమించకుండా. చివరిది ఏదన్నా సార్, దేవుని ప్రేమించే వ్యక్తి సంఘాన్ని కూడా ప్రేమిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే సంఘం అంటే ఏంటి, నీకు నువ్వుగా ఏర్పాటు చేసుకున్నది కదా సంఘం. దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుడే సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘం చేత దేవుని చేత సంఘం కట్టబడింది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘము మన దేవునిది అని అనుకోవాలి. నువ్వు రక్షింపబడిన, ఎందుకన్నా ఆది సంఘం కట్టబడిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన చక్కని మాట ఏంటి తెలుసా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఇంచుమించుగా మొట్టమొదటిగా 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో ఆ సంఘాన్ని ఎలా ప్రేమించాలంటే, సంఘంతో ఎట్లా ఉండాలో చెప్పాడు. అక్కడ ఏమనుంది, అక్కడ 2:42 అపోస్తుల కార్యములు. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండవాలి. చూసారా, ఏం చేయాలి? సంఘాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? అపోస్తులు సేవకుని బోధ, దేవుని నీ పాస్టర్ గారు ఎవరు, నువ్వు ఏ సంఘానికి వస్తున్నావు, ఆ సంఘ పాస్టర్ గారి వాక్యం విషయంలో నువ్వు ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. వాక్యం ఎక్కడ ప్రార్థన పెట్టినా సరే సంఘం అంతా రావాలి. అక్కడ
ఇది గుర్తు పెట్టుకోండి. నేను వాళ్ళింటికి రాను, వాళ్ళంటే నాకు పడదు అనుకోకూడదు. ఎందుకంటే మనిషి కోసం దాని పని వెళ్ళదు, దేవుని కోసం మనం వెళ్తాం. వాళ్ళింటికి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి కాదు, ఎవరింటికైనా ప్రార్థన పెట్టినప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే సేవకుడు వాక్యం చెప్తున్నాడు, అక్కడ దేవుని వాక్యం కూడా వస్తుంది. అందుకనే మనం వాక్యం విషయంలో ఎక్కడ కూడా దేవుని సేవకుడు, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘం వాక్యాన్ని, నువ్వు సేవకుడు వాక్యం మిస్ అవ్వకూడదు. తర్వాత బోధ ఎందును, తర్వాత సహవాసం అనేది ఒకటి ఉంది. సహవాసాన్ని సంఘ సహవాసాన్ని కోల్పోకూడదు. అందరితో చక్కగా ఐక్యత కలిగి ఉండాలి, అందరితో ప్రేమ కలిగి ఉండాలి. సంఘం అంతా కలిసి ఏం చేయాలంటే ఇలా కుటుంబ ప్రాంతంలో కలుసుకుంటా ఉంటుంటే, స్తుతి ప్రాంతంలో కలుసుకుంటా ఉంటే, ఉపవాస కూడికలో కలుసుకుంటా ఉంటుంటే సహవాసంలో నువ్వు ఉండాలి. దాన్ని సంఘాన్ని ప్రేమించడం అంటారు. తర్వాత రొట్టె విరిచిటి ఎందుకు, రొట్టె విరచడం అంటే నువ్వు ఏ వారం కూడా నువ్వేం మిస్ అవ్వకూడదు. రొట్టె మిస్ అవ్వకూడదు, ద్రాక్షారసం మిస్ అవ్వకూడదు. నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. నేను సిద్ధపడలేదని చెప్పకూడదు. నువ్వు సిద్ధపడాలి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవానికి వారసుడు అన్నాడు. ఈ రోజు మరి నువ్వు ఎన్నిసార్లు మిస్ అయిపోయావు ఆయన రక్తం తీసుకోవడానికి, ద్రాక్షారసం తాగడానికి, ఆయన రక్తం త్రాగడానికి, ఆయన శరీరం ఎన్నిసార్లు మిస్ అవ్వకూడదు నువ్వు. తర్వాత ఇంకేంటంట, ప్రార్థన ఎందును. చూసారా, ఇవేవి కూడా నువ్వు మిస్ అవ్వకూడదు. సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమించే వ్యక్తి మొదట్లో నువ్వు ఎలా వచ్చావు అట్లాగే రావాలి. ఇప్పుడు కూడా మొదట్లో నువ్వు అందరికన్నా ముందుండాలి. చక్కగా ముందుగా వచ్చి ప్రార్థన చేయాలి. చివరి వరకు ఉండాలి. మధ్యలో వెళ్ళిపోకూడదు. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతా ఉంటారు, వెళ్ళకూడదు. నువ్వు వచ్చావంటే లాస్ట్ వరకు ఉండాల్సిందే. నీకు ఎన్ని పనులు ఉన్నా ఆదివారం ఎవరికి ఇవ్వకూడదు, దేనికి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. అది ఎంత కష్టమైనా సరే నువ్వు నిక్కచ్చిగా చెప్పాలి, నిక్కచ్చిగా ఉండాలి. ఆదివారం దేవుని సంది, శుక్రవారం దేవుని సంది, నువ్వు రావాలి. ఆరాధన అంతా ముగించబడాలి. మధ్యలో లేచి వెళ్ళకూడదు, ఆబ్సెంట్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు 6 దినాలు ఇచ్చాడు, నువ్వు కష్టపడాలి. 7వ దినం నీది కాదు, ప్రభుది. కాబట్టి ప్రభు దినాన్ని ప్రభుకి ఇవ్వాలి, ప్రభు సంగతి గడపాలి. మొదటి నుంచి చివరి వరకు ఉండాలి. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయే పరిస్థితి పెట్టుకోవద్దు. దయచేసి చివరి వరకు ఉండి ఆశీర్వాదంతో నింపబడి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. తెలిసిన మాటలు ముగిస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో ఎలా ఉంటుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు. లేకపోతే ఏం జరుగుతుంది, ఇది కూడా చెప్పి ముగించాలి. ఒకవేళ నీ ప్రేమ కనుక తగ్గిపోతే ఏం జరుగుతుందో తెలుసండి. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఏమన్నాడు ఆయన? ప్రేమ తగ్గిపోతే ఏం జరుగుతుందంట? కలిగే నష్టం ఏంటి? ప్రేమ తగ్గిపోతే కలిగే నష్టం ఏంటి? నీవు ఏ స్థితిలో నుండి పడిపోతే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చూసారా, నువ్వు సరి చేసుకోవాలి. మొదట్లో నువ్వు ఎలాగున్నావు, మళ్ళీ నువ్వు ఏం చేయాలంట? తిరిగి లేవనెత్తబడాలి. ఎక్కడ నువ్వు పాపం చేసేవా దాన్ని సరి చేసుకోవాలి, తిరిగి లెగాలి. నీ భర్తను ప్రేమించట్లేదా, మళ్ళీ ప్రేమించడం ప్రారంభించు. సంఘాన్ని ప్రేమించట్లేదా, మళ్ళీ ప్రారంభించు సంఘాన్ని ప్రేమించడం. నువ్వు వాక్యం చదవట్లేదా, మరలా వాక్యం చదవడం స్టార్ట్ చేయి. ప్రార్థన చేయడం మానేసేవా, మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు. మొదటి స్థితి నీకు రావాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, దేని బట్టి నువ్వు దేవునికి దూరం అయ్యావో జాగ్రత్తగా వినాలి. అమ్మా, నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఒకసారి పరీక్షించుకోవాలి. నీ స్థితి అంతా కూడా దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ పాపం చేసావో, ఎక్కడ జారిపోయావో అది గమనించి ఆ స్థితిలో నుంచి మళ్ళీ తిరిగి లేవాలి. నువ్వు మొదట్లో నీకున్న భక్తి రావాలి, మొదట్లో నీకున్న ప్రార్థన రావాలి, మొదట్లో నీకున్న వాక్య ధ్యానంలోకి రావాలి. మొదట్లో నువ్వు సంఘాన్ని ఎంతగా ప్రేమించావో, అందరికన్నా ముందుండేదాన్ని, ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని, ఎక్కువగా వాక్యం చదివేదాన్ని, ఇతరులకు సువార్త చెప్పకుండా ఉండాలి. నువ్వు ఎంతో మంది ప్రభువుని నడిపించు. మరలా రావాలి ఆ స్థితి, మరలా రావాలి. అలా నువ్వు చెయ్యాలి. అలా నువ్వు చేస్తేనే దేవుడు మరలా నిన్ను క్షమించి అప్పుడే నీకు మారు మనసు వచ్చినట్లు. మొదట్లో ఉన్న స్థితి లేకపోతే నీకేం లేదు, మారు మనసు లేనట్టే. మారు మనసు రావాలంటే నువ్వేం చేయాలి? ఎక్కడ తప్పిపోయావో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. నేను చెప్తున్నా, మళ్ళీ ప్రార్థన మానేసేవా, మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు. వాక్యం చదవడం మానేసేవా, మరలా వాక్యం చదవడం ప్రారంభించు. దేవుని సన్నిధికి ఆలస్యం వస్తున్నావేమో, మొదట్లో చక్కగా ముందు వచ్చేదానికి మరలా ముందుగా రా. అట్లాగే నువ్వు ఇతరులకి సువార్త చెప్పేదాన్ని మానేసేవేమో, సువార్త చెప్పడం ప్రారంభించు. నీ యొక్క స్థితి నువ్వు తెలుసుకొని మారు మనసు పొందు. ఏ విధంగా అయితే నువ్వు దేవుని ప్రేమ దూరం అయిపోయావు, అప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. లేవి ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును
దాని చోట నుండి తీసివేస్తాను. ఎంత నష్టమో తెలుసండి. దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నారు ఆయన. అంటే దేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో, దేని బట్టి నువ్వు గర్విస్తున్నావో, దేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, దాన్నే తీసివేస్తాడంట. అర్థం చేసుకోవాలి. దీపస్తంభం ఏంటో తెలుసండి? ఇంటికి వెలుగు. అది దీపస్తంభం ఏంటి? ఇంటికి వెలుగు, ఆధారం. ఆధారం లేకుండా జరుగుతుందంట. అర్థం చేసుకోవాలి. ఆధారమే పోయింది. ఆధారం పోయేటట్లు చేసుకోకూడదు మనం. ఆధారం పోయేటట్లు చేసుకోకూడదు. సమీపిస్తున్నాడు, సమీపిస్తాడు, చూస్తాడు. ఆ దీపస్తంభాన్ని తీసేస్తే ఏం జరుగుద్ది? చీకటి అయిపోయింది. దీపస్తంభం లేదా నీ ఇల్లు చీకటి అయిపోయింది, నీ కుటుంబం చీకటి అయిపోయింది, వేదనే మిగులుద్ది. అందుకే ఆ దీపస్తంభం తీయకుండా ఉండాలంటే దేవుడు ఈ మారి మనసు ఉండాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి లెగుద్దాం. ఇక్కడ ఎఫెసీ సంఘం పరిస్థితి ఏమైందో చెప్పమంటారా? అంత బాగా కట్టబడిన సంఘం, అంత చక్కగా అభివృద్ధి సంఘం, ఈ రోజు అక్కడ మందిరం లేదు. ఈ రోజు సంఘం తీసివేయబడింది. ఏంటో తెలుసా? ఆ ప్లేస్ లో 600 క్రీస్తు శకం 600 సంవత్సరాల దాకా ఎంత చక్కగా అక్కడ జరిగిందో, చక్కగా ప్రాంతం అంతా కూడా కలకల్లాడింది, మందిరంతో కలకల్లాడింది, సంఘం అంతా చక్కగా ఉండేది, చాలా చక్కగా అక్కడ క్రైస్తవులు ఉన్నారు. ఎప్పుడైతే 600 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ముస్లింస్ ఆ ప్రాంతానికి వచ్చాయి. 100 సంవత్సరాల లోపు ఏందో తెలుసా? క్రిస్టియానిటీ మొత్తం పోయింది. ఆ మందిరం పోయింది. మందిరాన్ని కూల్చేశారు, మసీదు కట్టుకున్నారు, పైన సిలువు తీసేశారు, వాళ్ళ చంద్రుడు అని ఆకారం పెట్టుకున్నారు. అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా జరిగింది? దేవుడు ముందే చెప్పాడు, నీ దీపాన్ని తీసేస్తా. ఈరోజు నీ కుటుంబంలో అందరి స్థితి రాకుండా చూసుకో. మొదటి స్థితి మళ్ళా రావాలి నీకు. మొదటి ప్రేమ పోయింది నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, పిల్లల పట్ల, సంఘం పట్ల పోయిందేమో. దేవుని పట్ల నీ ప్రేమ పోయిందమ్మా, సహోదరుని పట్ల ప్రేమ పోయింది. మరలా రావాలి. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు మారు మనసు పొందాలంటున్నాడు. దయచేసి అందరూ మోకరిద్దాం. చిన్న ప్రార్థన, 1 నిమిషం. మారు మనసు పొందుతాను ప్రభు సమయం ఇచ్చాడు. ఒకవేళ నీ మొదటి స్థితి మరలా నీకు రావాలి, మొదటి ప్రార్థన మరలా నీకు రావాలి, మొదటి వాక్యం నీకు మరలా రావాలి, మొదటి ఆరాధన మరలా నీకు రావాలి. మొదట్లో నువ్వు ఎంతగా నువ్వు సంఘాన్ని ప్రేమించావో అలాంటి ప్రేమ మరలా నీకు రావాలి. మొదట్లో నువ్వు దేవుడు ఎంతగా ప్రేమించావో, నీ భర్తను ఎంతగా ప్రేమించావు, మరలా ఇప్పుడు నువ్వు మొదటిగా నీ భర్తను ఎలా ప్రేమించావు నువ్వు మళ్ళీ ప్రేమించాలి. నీ భార్యను ఎలా ప్రేమించావు నువ్వు మరలా ప్రేమించాలి. నీ పిల్లల్ని ఎలా ప్రేమించావు మొదట్లో అంత ప్రేమ రావాలి. నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమించావో మరలా నీకు రావాలి. సంఘాన్ని ఎంత ప్రేమించావో మరలా ప్రేమ మరలా నీకు రావాలి. సహోదరుని నువ్వు ఎలా ప్రేమించావో అటువంటి ప్రేమ మరలా నీకు రావాలి. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి లేదేమో, ఏ స్థితిలో పడిపోయావు సరిచేసుకో. నీ స్థితి ఒకసారి నీకు తెలుసు. ప్రభా నన్ను క్షమించు, నా స్థితి నీకు తెలుసు అయ్యా. ఏ స్థితిలో పడిపోయావు? భర్తను ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోయావేమో, భార్యను ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోయావేమో, దేవుడిని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోయావు, బైబిల్ చదివే విషయంలో ఫెయిల్ అయిపోయావేమో, వాక్యం చదివే విషయంలో ఫెయిల్ అయిపోయావేమో, సహోదరులు ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోయావేమో. మరలా తిరిగిలే, మరలా తిరిగి లేవాలి. ఇప్పుడు తీర్మానం చేసి ప్రభా ఇక్కడి నుంచి నేను సంఘాన్ని ప్రేమిస్తానయ్యా, ఇక్కడి నుంచి నేను ముందే ఉంటాను ప్రభా, ఇక్కడి నుంచి ప్రార్థన మాననయ్యా, ఇక్కడి నుంచి నేను వాక్యం మానను ప్రభా, ఇక్కడి నుంచి ఆరాధన మానయ్యా, ఇక్కడి నుంచి నా సహోదరులు ప్రేమిస్తానయ్యా, నా శత్రువులు ప్రేమిస్తాను ప్రభా, నా కుటుంబాన్ని ప్రేమిస్తానయ్యా. ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీవు ఏ స్థితిలో పడిపోయావో తిరిగి లేవనెత్తబడాలి. లేకపోతే స్తంభం తీసేస్తాను, దీపస్తంభం తీసేస్తాను అన్నాడు ఆయన. దీపస్తంభం ఒకవేళ తీసేస్తే చీకటి అయిపోతే నీళ్ళు, నీ ఇంట్లో చీకటి రాకూడదు. నువ్వు మారు మనసు పొద్దు ఇప్పుడే సరి చేసుకో. నీ తప్పులు సరి చేసుకో. ఏ విషయంలో తప్పిపోయావో, నీ భర్త విషయంలోనా, భార్య విషయంలోనా, పిల్లల విషయంలోనా, సంఘం విషయంలోనా, సేవకుని విషయంలో, ఆరాధన చేసే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, పాటలు పాడే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో ఎక్కడెక్కడ తప్పిపోయావో అటన్నిటిని సరి చేసుకో ప్రభు. ఇక్కడి నుంచి నేను ఇలా చేయనయ్యా. మొదట్లో నేను ఎలా ప్రేమించి మరలా అలా ప్రేమిస్తాను. నా బంధువుని, నా భర్తను ప్రేమిస్తానయ్యా, నా పిల్లల్ని ప్రేమిస్తానయ్యా, నా భార్యను ప్రేమిస్తాను ప్రభు, నా సంఘాన్ని ప్రేమిస్తానయ్యా, నా సేవకుని ప్రేమిస్తానయ్యా, నా సహోదరుని ప్రేమిస్తానయ్యా.
నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా ప్రేమ తగ్గిపోయింది. సర్వశక్తి కలిగిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ మాటలు ప్రభా బిడ్డల హృదయాలు ముద్రించి భద్రపరచండి, ముప్పదంతులు 60 దూరంతులుగా ఫలింపచేయండి. తొలి ప్రేమ పోకుండా సహాయం చేయ ప్రభా. ఎక్కడ ఏ స్థితిలో తొలి ప్రేమ పోయిందో మరలా తిరిగి లేవనెత్త పట్టుకు సహాయం చేయండి. నాలో మాలో అందరిలో సరిచేయండి, నన్ను మమ్మల్ని అందరినీ సరిచేయండి ప్రభా. తండ్రి సహాయం చేయండి. మాలో తొలి ప్రేమ అనేది మరలా రావాలి ప్రభా. మొదట్లో మేము ఏ విధంగా ప్రేమించే వాళ్ళము, మా భార్యని, కుటుంబాన్ని, సంఘాన్ని, సేవని ప్రభా, అలాగే ప్రభా ఆయన అటువంటి ప్రేమ మరలా మాకు కలగచ్చేయండి. నేను ఎంతగా ప్రేమించేవాడు, ప్రార్థన విషయంలో ముందుండేవాడు, ఆ విధంగా మరలా మేము ముందుండాలి. వాక్యం చదివే విషయంలో ముందుండేవాడు, ఆ విధంగా మేము ముందుండాలి ప్రభా. మీరు మాకు సహాయం చేసి ఈ మాటలు బిడ్డ హృదయాలు ముద్రించి భద్రపరచుకుని అడుగుచు ప్రభా. మాలో తప్పు మోపుతున్నావు నాయన, ఇదిగో నీలో తప్పు మోపవలసిందని చెప్పావయ్యా. ఆ తప్పే ప్రేమ తగ్గిపోయిందన్నావు అయ్యా. మారు మనసు పొందకు, ఇప్పుడు ఏం చేయను సరే మా కళ్ళు తెరవబడకపోతే మా దీపం తీసేస్తానంటున్నావు ప్రభా. ఇవి పట్టినవిగా సంఘం దీపాన్ని తీసివేసేస్తుంది నాయన. అయ్యా సహాయం చేయండి. అలాంటి పరిస్థితి మా కుటుంబానికి రాకుండా చేయండి. సాతానికి లైఫ్ వచ్చండి, మీరే సహాయం చేస్తుంది. మీ మాటలు బిడ్డ హృదయాన్ని ముద్రించి భద్రపరచమని అడుగుచు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్.